దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? వేదిక మీద ఉన్న పెద్దలకి, దైవజనులకి, విశ్వాసులైన వారందరికీ క్రీస్తున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి బయలుదేరదాం. పరలోకమందున్న మా తండ్రి, జన్మదిన వేడుకన్న తండ్రి, కృతజ్ఞతగా తెలియజేస్తూ మీరు చేసిన మేలులు మర్చిపోకుండా తండ్రి, కుటుంబం కలిసి స్థానికంగా ఉన్న అనేక మందికి తండ్రి మీ వాక్యాన్ని అందించడానికి ఏదికని మలిచారని మేము నమ్ముతున్నాం దేవా. ఇది కేవలం మీ చిత్తానుసారంగా జరుగుతున్న సభ గనక కాలయాపనకో అవసరం లేని సంగతుల్లో తండ్రి మేము మాట్లాడుకోక, మా జీవితాలకి అత్యవసరమైన సంగతులు మీ కుమారుని యొక్క రాక తండ్రి మా జీవితాలకి ఎలా ముడిపడిపోయిందో, ఈ అనాది సంకల్పంలో ఉన్న తండ్రి ముఖ్యమైన గూఢమైన సంగతులు ఏమిటో క్రైస్తవులైన మాకును, మీ యొక్క ఉనికిని ఎరుగని వారుకును తండ్రి ఈ సంగతులు నేరుగా మీరు అందించండి. మీ సహాయం లేకపోతే మేమేమీ మాట్లాడలేము తండ్రి. మీరే మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని మరుగు చేయండి తండ్రి. మా ద్వారా మీరు మహిమ పొందుతారని అర్థిస్తున్నాం. అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు మనం ధ్యానిద్దాం. చాలా ప్రాముఖ్యమైనవి, సున్నితమైనవి బైబిల్ నుండి ఈరోజు మనం వినబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సిన అత్యవసరత ఎందుకు వచ్చిందన్నది నా ప్రశ్న. నేను అనుకుంటున్నాను, యేసుక్రీస్తు వారిని కొన్ని విషయాలలో మనమే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం అని. ఆయన ఒక్కసారి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, బైబిల్ యొక్క దృక్కోణంలో నుండి ఆయన చూడగలిగితే, యేసుక్రీస్తు వారు మన కొరకు పడిన ప్రతి గాయము, ఆయనకు తగిలిన ప్రతి దెబ్బ మన జీవితానికి ఎలాంటి వైద్యం చేస్తుందో మనకు తెలుస్తుంది. గమ్మత్తు ఏంటంటే, మనకు తెలిసినట్టుగానే కొన్ని పదజాలాలు బైబిల్లో ఉపయోగించారు. కానీ నేను అంటున్నాను, ఆ పదాల అర్థం ఏంటంటే బైబిల్ పట్టుకు తిరుగుతున్న మనకు కూడా తెలియకుండా బతికేస్తున్నాం. అది వింత. మచ్చుకు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఇదే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది. పేతురు రాసిన, గతించిన రాత్రి ఇది కర్నూలు ప్రాంతంలో చెప్పాను, మరలా ఈ ప్రాంతంలో రెండవసారి చెప్తున్నా. విన్నవారు మరొక్కసారి నెమరవేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదరి. ఆగంటే ఏంటట? ఆయన పొందిన గాయాల చేత మనకేమైంది? స్వస్థత వచ్చిందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయనకి గాయాలు తగిలితే మనకు స్వస్థత రావడం ఏంటి? ఏ రోజైనా దీన్ని మీరు అనుభవించారా? అనుభవించలేదంటే ఆయన ఏమనుకుంటాడేమని అంటాం మనం. నీకు అర్థమైందో లేదు? నేను బైబిల్ని అడుగుతున్నాను. ఈ బైబిల్లో రాయబడిన ఈ బైబిల్ దేవుని గూర్చిన ప్రస్తావన ఒకసారి ఎరిగిన వారికి, ఎరగని వారికి బాగుగా ఎరిగేలా పదాలు నొక్కుతున్నా. ఏమంటున్నాడంటే, ఆయన పొందిన గాయాల వలన మనకు స్వస్థత వచ్చిందట.
ఆయన దెబ్బలు తినడం ఏంటి, మనకు స్వస్థత రావడం ఏంటి? ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు రోగం వచ్చింది అనుకోండి, ఏదో ఒక రోజు ఎవడో ఒక రోగం వస్తుందిగా. డిసీజ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత రోగం ఏమైపోవాలి? లాజిక్, ఇది పెద్ద జీకే బిట్టే. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారికి ఇక రోగం రాకూడదుగా. ఎందుకు? ఆయన నా రోగాలను తీయడానికి. స్వస్థత అనగానే మనం ఎక్కడ మైండ్ని కేంద్రీకరించేసాం చెప్పండి? రోగాల దగ్గర, వ్యాధుల దగ్గర, గాయాల దగ్గరే ఆ పదాలు పరిచయం చేస్తాం. గమ్మత్తైన ఒక మాట అడుగుతా, ఎందుకే స్వస్థత అంటే ఏంటి? చూసి తెలిసినట్టుగానే బతికేస్తున్నాను చూడండి. నేను మరలా అడుగుతున్నా, స్వస్థత అంటే ఏంటి? అది కాదు, మరలా నేను అడుగుతున్నా, స్వస్థత అంటే ఏంటి? అది ప్రభువుని మనం అర్థం చేసుకుంటాం. మరలా అడుగుతున్నా, స్వస్థత అంటే ఏంటి? హీలింగ్ అనకంటే, అది ఇంగ్లీష్. స్వస్థత అన్న పదానికి అర్థం మనకు తెలిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో మనకు అర్థం. బాగు చేయడం కూడా ఫుల్ మీనింగ్ కా. ఈ పదాలు సరిగ్గా అర్థం కాకే, ఈ పదజాలాలు సరిగ్గా అర్థం కాకే స్వస్థత సార్లు వచ్చాయి. ఆ పదాలు సరిగ్గా అర్థం చేసుకోలేకే స్వస్థత లేవన్నారు కొంతమంది. కొందరు ఉన్నాయనడానికి ఈ రెఫరెన్స్ పెట్టారు, ఆ రెఫరెన్స్ అర్థాలు అవి కాదని మరికొంతమంది లేవన్నారు. నేను అడుగుతున్నాను, స్వస్థత ఉందా లేదా? ఇది డౌటే. స్వస్థత ఉంది, అది మనుషుల వలన అయితే లేదు. ఆ విషయాలు నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఆయన గాయాలు పొందితే నాకు స్వస్థత రావడం ఏంటి? దీనిని బట్టి రకరకాల సమస్తులు ఎలసెళ్ళాయి, దీనిని బట్టి రకరకాల అర్థాలు వచ్చాయి. ఆయన గాయాలకి నాకు వైద్యం జరగడానికి సంబంధమేమి? ఇప్పుడు నేను కొంచెం ముందుకెళ్తున్నా. స్వస్థత అనగానే మనిషికే కాదు, స్వస్థత అనగానే దేశానికి కూడా స్వస్థత ఇచ్చాడట దేవుడు. చదివారా మాటలు ఎప్పుడైనా? చూడండి, ఆ పదాలు అర్థం అవ్వు, అలా మనం ముందుకెళ్దాం, అన్నీ అర్థం అవుతాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, అందరూ బైబిల్ తీయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, క్షమించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారు దేశాన్ని స్వస్థపడతారు. దేశానికి స్వస్థత ఏంటి? మీకు అర్థమవుతుందా? దేశానికే కాదు, మీరు బైబిల్ చదవండి, భూమిని కూడా ఏమన్నాడు? స్వస్థపరుస్తారన్నాడు. దేశానికి స్వస్థతట, మనుషులకు స్వస్థతట, భూమికి స్వస్థతట. ఎందుకని అడుగుతున్నాను, స్వస్థత అంటే ఏంటి? ఆ పదం మనకు తెలిస్తే విషయం అర్థమవుతుంది. స్వస్థత అంటే అర్థాలు ఎదకండి. ఇప్పుడు నాకు చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, నాకు స్వస్థత చేయి. నా చెయ్యి విరిగిపోయిన తర్వాత నాకు స్వస్థత చేసిన దానికి సరైన అర్థం ఏంటి చెప్పండి? తిరిగి దాన్ని మరలా ఆ వైభవంలోనికి తీసుకెళ్ళి బాగా వినాలి. స్వస్థత అనగానే తిరిగి స్థాపించడం అంటే ఒకరోజు నీకుండే స్థితి పడ్డావో
పడిన నిన్ను మరలా లేపి యథాస్థితులు నిలబెట్టేదాన్నే స్వస్థత. అది కాలుపోతే నీకు మరలా పాత జీవితంలో 2 కాళ్ళు ఎలా అయితే ఉండాయో ఆ 2 కాళ్ళు నీకు మరలా ఇవ్వడం, యథాస్థితికి తీసుకురావడం స్వస్థత. ఇది శారీరకంగా. మరి దేశానికి స్వస్థత ఏంటి? వారి పంటలకి సీడబట్టింది, వారి బతుకులు గొడ్డుబారిపోయాయి, వారి పాలకులు వాళ్ళకి నియంతలైపోయారు, వారి దేశం బీడు భూములైపోయాయి, పాత వైభవం ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. ఇప్పుడు దేశానికి స్వస్థత ఇవ్వడం అంటే మరలా మిమ్మల్ని మీరు పాలించుకుంటూ, మీ పంటను మీరు తింటూ, మీరు కష్టార్జితాన్ని 3 పూటల మీరు భుజించేలా ఆ స్వేచ్ఛా జీవితాన్ని మరలా మీకు ఇవ్వడమే దేశానికి స్వస్థత. శరీర సంబంధమైన స్వస్థతలు అనుకున్నాం, కానీ స్వస్థత అన్న పదానికి అర్థం ఏంటంటే కోల్పోయిన దాన్ని మరలా తిరిగి మనకి ఇవ్వడం. ఇది మనకు అర్థమైతే పేతురు గారు ఉపయోగించిన ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఇదే పదాలు ఆయన ఉపయోగించడానికి కారణం ఏంటంటే బైబిల్లో ఉన్న మూలాలే అపోస్తులు ఉపయోగించారు. బైబిల్లో ఏం మూలాలు ఉన్నాయి? అసలు సువార్త అనే దేని మీద ఆనుకొని ఉంది? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదటి మీకు అప్పగించితిని, అది ఏమనగా లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగిలే. అంటే అపోస్తులు ఎవరు బోధించినా, పౌలు లాంటి వారు బోధించినా, ఎవరు బోధించినా క్రీస్తుని ఎలా పరిచయం చేశారట? అక్కడ ఉందిగా, లేఖనాల ప్రకారం పరిచయం చేశారట. ఇప్పుడు నేను అడుగుతున్నా, పేతురు గారు ఉటంకించిన ఈ మాట లేఖనంలో ఉన్న మాట ఉటంకించాడు. ఏ మాట? ఆయన పొందిన గాయాల వలన మనకి స్వస్థత. ఏమని అడుగుతున్నాను, లేఖనాలంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, నేను అడుగుతున్నా. ఇది పెద్ద జీకి బిట్టే. ఇంకా లేఖనాలంటే ఏంటి? ఎంత ధైర్యంగా బతికేస్తున్నాం మనం బైబిల్ పట్టుకుని. స్వస్థత అంటే తెలియదు, లేఖనాలు అంటే తెలియదు. నన్ను యేసుక్రీస్తు వారు నీ కొరకు చనిపోయాడని ఆ ఒక్క మాటతోనే బతికేస్తున్నావా ఏంటి? ఏమర్థం చేసుకున్నారని నేను అడుగుతున్నా. లేఖనాలంటే ఏంటి? వాక్యాలు అనకండి, లేఖనాలంటే అక్కడికి పౌలు ఉటంకిస్తున్న సమయానికి లేఖనాలంటే ఏమిటి? ఆది కాండం నుండి చెప్పండి, మలాకి ప్రకటన కాదు, మలాకి గ్రంథం వరకు ఉన్న దానిని లేఖనాలు అన్నారు. మోసే దగ్గర నుంచి మలాకి వరకు ఒక ఆయన గూర్చి చెప్పేశారట. ఆయనకున్న పేర్లో ఒక పేరేంటంటే, ఆయన యొక్క తత్వంలో ఒక తత్వం ఏంటంటే మెస్సయ్య, రక్షకుడు. ఆ మెస్సయ్యను గూర్చి మనకి అదృశ్యంగా కనబడుతున్న లక్షణాలు ఏంటంటే యెహోవా రఫా అన్నారు. యెహోవా రఫా అంటే స్వస్థపరచు దేవుడు అని. ఆ స్వస్థపరిచే దేవుడు దేశాన్ని స్వస్థపరచాలనుకున్నాడట, ప్రజలను స్వస్థపరచాలనుకున్నాడట, పంటలను జీవితాలను స్వస్థపరచాలనుకున్నాడట. దీని గురించి ముందుగానే మోసే దగ్గర నుంచి మలాకి వరకు గ్రంథస్థం చేసి ముఖ్యమైన సంగతిగా కనిపించే ఒక పెద్ద బెంచ్ మార్కులా బాహటంగా రాయించాడట. అలాంటి మాటల్లో ఒక మాట తీసుకున్నాడు ఎవరు? పేతురు గారు. ఆయన తీసుకున్న లేఖనాల్లో ప్రధానముగా ఆయన ఉటంకించిన మాట ఒక్క మాట, ఆయన పొందిన గాయాల వలన నేను స్వస్థత నొందితిని అన్నట్టు. పేతురు గారు తీసుకున్న ఈ మాట ఎక్కడిది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం
5వ వచనం. అక్కడున్న మాటను ఆయన తీసుకున్నాడు, ఆ మాటని ఇక్కడ ఉపయోగించాడు. ఏమని చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషాలను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాటలు తీసుకొని పొడి పొడిగా అర్థం చేసుకొని స్వస్థతలు బతికేసేవారు ఎందరో. ఈ మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేక ప్రభువు నాకు చేయబోయే స్వస్థత ఏంటో గ్రహించకుండా బతికేస్తున్న మనలాంటి వారు కోకొలలు. నేను అడుగుతున్నా, యేసుక్రీస్తు వారు కేవలం రోగాలను బాగు చేయడానికి ఆయన రాలేదు. ఒకవేళ రోగాలను బాగు చేయడానికి వస్తే రోగాలు నయం చేసుకున్న వారికి మరలా ఏమొచ్చాయి? రోగాలు వచ్చాయి. చనిపోయి బతికిన లాజరు మరలా చనిపోయాడు. రోగం అనేది కేవలం తాత్కాలికమైన స్వస్థతలు చేయడానికి సిలువెక్కాల్సిన అవసరమైనా లేదు. అలా ఆయన చేయడానికి కూడా నేను అనను. అవసరమైతే నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అవసరమైతే అనారోగ్యంలోనే నీకు మరింత భక్తిని నేర్పించగలడు. ఏ విధముగా అయినా శారీరకమైన స్వస్థతల కోసం మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవడానికి ప్రతి మనుష్యుడు, బైబిల్ని ఎరగని వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గాయాల్లోనికి మనం చూడాలి. ఆయన గాయాలు నాకు పాఠాలు నేర్పిస్తున్నాయి. ఆయన గాయాలు నాకు బాహాటంగా బోధిస్తున్నాయి. ఏమని బోధిస్తున్నా ఆ గాయాలు? నా శారీరకమైన స్వస్థతను గురించి చెప్పట్లేదట, నాకు ఏదో ఆరోగ్యాల గురించి చెప్పట్లేదట. ఆ గాయాలు నేను చూస్తున్నప్పుడు నాకు ఏమి నేర్పిస్తుందంటే, మానవ ప్రపంచమా, నర జనాంగమా, మీరు ఒక స్థితిని కోల్పోయారు. మిమ్మల్ని స్వస్థపరచడానికి నేను భూమి మీదకి వచ్చాను, మీకు స్వస్థత కలగడానికి నేను గాయాలు పొందాను. మానవ ప్రపంచం ఏం కోల్పోయిందంటే ఒక అద్భుతమైన జీవితాన్ని కోల్పోయింది. అందరూ చక్కగా చేతులు కట్టుకుని ముసుగులేసుకుని కూర్చున్నాను, చూసారా? ఎందుకు? ఇదే కాలం, ఎండాకాలం అనకూడదు, చలికాలం. చలికాలం కనుక స్వెటర్లు వేసి ముసుగులేసి దగ్గర కూర్చుంటాం. ఎండాకాలం వస్తే ఇసురుకుంటూ కూర్చుంటాం. వర్షాకాలం వస్తే అడ్డెట్టుకుని కూర్చుంటాం. నేను అంటున్నాను, సీజనల్గా తట్టుకోలేకపోతున్నావే. చలికి తట్టుకోలేవు, ఎండకు తట్టుకోలేవు, వానికి బెదిరిపోతావు, ఆరోగ్యం కాలంతో కలిసి నడవలేదు. అసలు ఇది బతుకు అనిపిస్తుందా? మరి ఒకరోజు ఆదాముకి ఏదైనా వనంలో బట్టలు ఉన్నాయా? ఆయనకి కప్పుకోవడానికి లేవు. మొదటి ఆదాముకి చలి లేదు. దాని అర్థం చలికి వణికిపోయి రోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఆయనకుండే జీవితం ఎలాంటిదో తెలుసా? రోగాలు బెడదలేదు, జీవితం ముగిసిపోద్దన్న భయం లేదు. మరి ఏమిటా జీవితం అంటే? నిత్యత్వం, అమరత్వం. తిండి కోసం గోల లేదు, ఆశల కొరకు పరుగులాట లేదు, నిత్యం దేవునితో సహవాసం చేస్తున్న అమరత్వం కలిగిన జీవితం. అది పడ్డది మన జీవితంలో. ఆదాము చేసిన, ఆ పితరులు చేసిన ఆ పొరపాటు పిల్లల వరకు కొనసాగింది. ఆయన పాపం ఆయనదే, కానీ ఆ మూల్యం మాత్రం అందరూ మోయాల్సి వచ్చింది. ఇది ఎట్టా కుదురుద్ది అని అడుగుతారేమో. క్రైస్తవమే గమనం. ఆదాము చేసిన దానికి నేను పనిష్మెంట్ అని నాకెందుకు జీవితం పోయిందంటే, మరి నువ్వు చేసిన దానికి ఎవరు గాయాలు పాలయ్యారు? మరి ఇదే ఇక్కడెందుకు నోరు లేకట్లేదు? ఇక్కడెందుకు నోరు లేవట్లేదు? నేనేం అడగాలనుకుంటున్నానంటే, ఆదాము దగ్గర నుంచి లేదా మొదటి మానవుల దగ్గర నుంచి ఒక ఉన్నతమైన జీవితం వాడుబారిపోయింది, కరువైపోయింది, మరుగైపోయింది. ఆ జీవితం బంతుల్లాంటి జీవితం అక్కడి నుంచి పడిపోయింది. మానవ గుండెల్లో ఉన్న ఆతృత ఏంటో చెప్పనా?
మనిషికి నిత్యము బతకాలనిపించదండి. ముసలుడి దగ్గరికి వెళ్ళి రేపో మాపో చచ్చిపోతాం అన్న దగ్గర చెవిలోకి వెళ్ళి అడగండి. ఆహా ఆహా అని దొగ్గి నన్ను ఏదోలా బతికించండి రా అని అడుగు. జీవితం అంతా చూసేసినాడు కూడా ఆశ ఏంటి చెప్పండి? బతకాలి. జీవితం అయిపోయింది అనుకున్న వాడికి కూడా బతకాలన్న ఆశ. మానవ గుండెల్లో ఉన్న తృష్ణ ఏంటంటే బతకాలన్న ఆశ, బతుకు మీద ఆశ. ఈ బతుకు మీద ఆశ ఉన్న మానవ హృదయం జీవవృక్షం ఎదుగుతుందని దేవునికి తెలుసు. తప్పు చేసిన మానవ ప్రపంచం మరలా బతుకుదరువు కోసం మరలా నిత్యము జీవించడానికి దేవుడి నియమించిన ఆ నియమంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ చావు దెబ్బ మాత్రం తప్పదు. ఎందుకు? జీవవృక్షం దగ్గరికి పోవాలి అంటే ఏమంటున్నాయి? మరణపు దెబ్బడ్డు. ఆ మరణపు దెబ్బ గాయాలు తగులితే గాని మనకి ఏం దొరకదట? జీవం దొరకదట. మరి ఆ జీవం నా దగ్గరకు వచ్చేది ఎలా? మరలా ఆదాము జీవితం లాంటి దేవుడిచ్చిన గొప్ప వైభాగ్యం లాంటి ఆ జీవితాన్ని నేను ఎలా పొందుకోగలను? నాకు ఎవరిస్తారంటే నీ వల్ల అవ్వదు, మీ జేజమ్మ వల్ల అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు. నువ్వు అందుకోడు, నీకు అసాధ్యం. ఆ దెబ్బ తగిలిన వాడు ఎవడైనా శాశ్వతంగా నాశనం అవ్వాల్సిందే తప్ప తిరిగి మరలా పాత వైభవంలోనికి ఎవడు వెళ్ళలేడు. మరి ఎలా నాకు ఆ వైభవం వచ్చేది? మన వల్ల అవ్వదు గనక దైవమే భూమి మీదకి వచ్చి గాయాలు పొంది మరణపు దెబ్బ తిని మనకి స్వస్థత ఇచ్చిందట. ఆ స్వస్థత ఏంటి? తిరిగి మరలా మనల్ని అక్కడ స్థాపించడం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు దైవం ఈ భూమి మీదకి వచ్చిందంటే కారణం ఒకే ఒక్కటే, మనల్ని తిరిగి మరలా అమరత్వంలోనికి, నిత్యత్వంలోనికి మనల్ని నడిపించడానికి. స్వస్థత అంటే ఆయన పొందిన గాయాల వలన స్వస్థత అంటే తిరిగి మరలా స్థాపించడం. దాన్నే రెస్టరేషన్ అన్నారు. పునర్నిర్మాణం, మరలా నిర్మించడం. హీలింగ్ ఈక్వల్ టు రెస్టరేషన్ అంటే మరలా తిరిగి నిన్ను అక్కడికి తీసుకెళ్ళడం. అది దాని అర్థం. కేవలం శారీరకమైన స్వస్థతలను బతికిస్తే మరలా రోగాలు రావనుకుంటున్నారా? చనిపోయిన మనం మరలా బతకాలన్న ఆశ మన గుండెల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనం బతికి బట్ట కట్టాలంటే ఒకే ఒక్కరు మూలం అంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇవన్నీ నాకు నేను ఎలా నమ్మగలగాలి ఇవన్నీ అంటే, ఇదిగో మన కొరకు రికార్డెడ్గా ఒక గ్రంథంలో దేవుడు రాయించాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులను స్వస్థపరచాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు శాశ్వతమైన స్వస్థతనివ్వడానికి గాయాల పాలయ్యాడట. నేను అనుకుంటాను, ఎందుకు గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండిపోయాడంటే, నువ్వు సంతోషమనే కేకలు వేయాలంటే శాశ్వతంగా చెప్పు, ఆయన మౌనంగా ఉండిపోవాలి. నీ కేకలు నీ జీవితం నిత్యం ఉండాలి అంటే, నీ గుండెల్లో ఉన్న సంతోషం నిత్యం బతకాలి అంటే, ఈ భూమి మీద ఆయన ఇరిగిపోవాలి, కరిగిపోవాలి. యేసుక్రీస్తు వారు తగులుతున్న ప్రతి దెబ్బ వెనక బైబిల్ అంటుంది నీకు స్వస్థత జరుగుతుంది. స్వస్థత అంటే నీకు మరలా పాత జీవితం, అంటే నువ్వు ఏదైతే కోల్పోయావో, మీరేదైతే దూరం అయిపోయిందో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి దేవుడట, దైవమట భూమి మీదకి వచ్చి మన కొరకు రిబ్బన్ కటింగ్ చేసినట్టు స్వస్థత స్టార్ట్ చేశాడట. అక్కడ ప్రారంభమైంది మనకి. ఇక నేను అంట, మరి అలా అయితే మరి నేను చనిపోతున్నానుగా, నా జీవితం మరలా చనిపోకూడదు కంటే క్రీస్తునందు ఉన్నవాడు చనిపోయాడని ఎవడన్నాడు? దాన్ని ఏమన్నాడు చెప్పనా? రెస్ట్. ఏంటది? రెస్ట్లోకి వెళ్తాం మనం అంతే. ఒకరోజు మరలా మనం లేస్తాం, ఒకరోజు మరలా మనం లేస్తాం. తాత్కాలికమైన విశ్రాంతి, అది చావు కాదు. క్రీస్తునందున్న వారు ఇప్పుడు పౌరుషత్వాన్ని పొందుకున్నారు. ఆయన వచ్చినప్పుడు మరలా శాశ్వతమైన నిత్యత్వంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతారు.
యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి గాయాలు పొందిన ఆ దేహాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రతి గాయము పేతురు అంటున్నాడు, మనకే స్వస్థత. ఇవి మనకు అర్థం అలా, ఇవి మనకు కనుక అర్థమైతే నేను చెప్తున్నాను, మన జీవితం ఇక్కడ సీరియస్గా మనకి ఏది కావాలని అనిపించదట. ఎందుకో చెప్పనా, ఈ జీవితంలో మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని చేసుకున్నా, ఈ జీవితం ఎంత జీవితం అండి? చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో మనం ఎన్ని చేసుకున్నా ఒక రోజుకి ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. మరి నేను మరలా నా తర్వాత, నా మరణం తర్వాత నాకు ఉండేది ఏంటి అంటే, నీకు ఉండే ఒకే ఒక్క ధైర్యం యేసుక్రీస్తు గాయాలు. ఆ గాయాలు నీకు మరలా పునర్నిర్మాణాన్ని చేస్తున్నాయి. ఆ గాయాలు మరలా నీకు ఆ కోల్పోయిన మహిమా జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాయి. ఆదాముకి ఇచ్చింది పడగొట్టేశాడట. ఆ తర్వాత మరలా ఒకరిని నిలబెట్టాడు. ఎవరిని? అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి అబ్రహాం ద్వారా మరలా వాగ్దానం చేస్తాడు. అబ్రహాముకి 25 సంవత్సరాల తర్వాత కొడుకు ఇచ్చాడు. ఎవరా కొడుకు? ఇస్సాకు. ఇస్సాకుకి మరలా కొడుకులను ఇచ్చాడు. ఎవరు? ఇద్దరు. అందులో యాకోబు. ఆ యాకోబు కొడుకులు ఎంతమంది? 12 మంది. ఆ 12 మంది కొడుకులకి మరలా ఎంతమంది తెలీదు, ఒక దేశమే. ఆ దేశానికి పెట్టిన పేరేంటి? ఇశ్రాయేలు. ఇప్పుడు వీరిని అన్నాడు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం. బాగా వినండి, జాగ్రత్తగా వినండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం. నాకు తెలిసి ఈ మాటలు అంత ఈజీగా అర్థం అవ్వు, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే. నేను మాట్లాడుతున్నా. ఇశ్రాయేలుకి ఏమని మోసే ద్వారా చెప్పమంటున్నాడట? నాకు రాజ్యముగాను, యాజక అంటే రాజులుగాను, పరిశుద్ధమైన జనంగాను ఉండమన్నాడు. ఎలా ఉండమన్నాడంటే బాగా వినండి, అందులో ఉన్న అర్థాలు నేను చెప్తా. యాజకుడు అంటే ఏంటి? యాజకుడు అంటే మధ్యవర్తి. ఎవరికి మధ్యవర్తి? దేవునికి మనుషులకి మధ్యవర్తి. నేను అంటున్నాను, ఇశ్రాయేలీనట సెంటర్లో నిలబెట్టి సమస్త భూమిని చూపించి అన్నాడట, మీరు ఈ ప్రపంచానికి నాకు మధ్యవర్తులు ఉండను. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు చెప్పనా? ఆదాముకి ఇచ్చాడు. ఆదాము కూడా యాజకుడే. ఎలా యాజకుడు? మధ్యవర్తే. ఎలా మధ్యవర్తే? ఇదిగో యావత్తు ప్రకృతిని నాకు రిప్రజెంటుగా, నాకు ఇమేజ్గా, నాకు ప్రతినిధిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ భూమండలాన్ని, ఈ విశ్వాన్ని ఏలమన్నాడు. మధ్యవర్తి. ఎప్పుడైతే ఈ వాగ్దానాలు ఆదాముకి ఇచ్చాడో, ఆదాముకి మరలా ఇచ్చింది ఏంటంటే రాజు. రాజు అంటే ఏలికగాను ఉండాలి, రాజుగాను ఉండాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రకృతిని ఏలాలి, అమరత్వం కలిగి. ఆదం పడిపోయాడు. మరలా ఆ వాగ్దానాన్ని మరలా ఎవరికి ఇచ్చాడట? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇశ్రాయేలుకి ఇస్తే ఇశ్రాయేలు ఏమి ఎలగబెట్టారు? వాళ్ళు పడిపోయారు. ఆ తర్వాత మరలా అమరత్వం. బాగా వినండి, పడిపోయిన ఇశ్రాయేలులో నుండి నిలబెట్టడానికి దైవమే భూమికి వచ్చిందట. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయన వచ్చి మన కొరకు ఏమయ్యాడట? గాయాల పాలైపోయాడట. ఎందుకు ఆయన గాయాల పాలయ్యాడంటే మరలా మన రాజులు చేయడానికి,
మరలా మనల్ని మధ్యవర్తన చేయడానికి. ఇప్పుడు నేనెవరికి మధ్యవర్తన అంటే, భూమి ఇస్తున్న ఈ స్థుతులు, భూమి ఇస్తున్న ఈ స్తుతి యాగాలు దేవుని పిల్లల కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడు దైవానికి ప్రకృతికి మధ్యలోనికి రాజులుగా యాజకులుగా ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వీళ్ళందరూ మరలా పాత జీవితంలోనికి రాబోతున్నారు. దీని కొరకు దైవం తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పినా, మనం చేసిన ఘోరాతి ఘోరమైన పనులన్నిటికీ అని చెప్పినట్టుగా ఆయన నీతికి తగిన శిక్ష మానవ ప్రపంచానికి పడాలన్నాడు. మరి అలా అయితే దేవుని ఉగ్రత మన మీదకి వస్తే బతికి బట్ట కట్టేది ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేడు. పురుషులు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని, బాలురు మొదలుకొని, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దైవం దృష్టికి ఎట్లా ఉన్నారు? ఎలా ఉన్నారు? పాపులుగానే ఉన్నాం. ఘనమైన కార్యాలు చేసిన వారు యెషయా లాంటి ప్రవక్తలు వచ్చి నీ దృష్టికి మేము ఎలా ఉన్నామని ఒకసారి చూసుకుంటే దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? అపవిత్రులే కనబడ్డారట, మురికి గుడ్డల్లా కనబడ్డారు. ఈ లెక్కన ప్రవక్తలే మురికి గుడ్డలైతే, నీతిమంతులే మురికి గుడ్డలుగా పిలువబడితే, భూమి మీద ఉన్నవాడు ఎవడో దైవం దృష్టికి పవిత్రుడు కాడు. మనం యజ్ఞయాగాలు చేసినా, బలి నైవేద్యాలు ఇచ్చినా, ఎన్ని నదీ స్నానాలు చేసినా, ఎన్ని చేసినా, అవి బాప్టిజాలైనా, ఎన్ని కార్యక్రమాలైనా దైవం దృష్టికి మనం ఎలా ఉన్నామట? పాపులంగానే ఉన్నామట. మరి ఎలా ఈ మూల్యం చెల్లించారు? చేసిన నేరానికి శిక్ష పడాల్సిందే, అంటే బలి జరగాల్సిందే. చేసిన నేరానికి శిక్ష పడాల్సిందే. మరి చేసిన నేరానికి శిక్ష పడాలంటే దేవుడు శిక్షిస్తే బతికే నరుడెవడు? ఎవడు లేడు, ఎవడు బతకలేడు. అందుకే దైవమే తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నరులను బ్రతికించడానికి దైవమే బలి అయిపోయింది. ఈ మధ్య ఒకడు అడిగాడు నా తలతిక్కల ప్రశ్న, ఈ మధ్య చంపేశారుగా పిల్లల్ని, బైబిల్ దేవుడు నరబలి కోరలేదా? కోరలేదు. ఆయనే గనక నరబలి కోరితే భూమి మీద ఎవడో చెప్పండి బతుకుని అందరూ ఏమైపోవాలి? చావాలి. ఆయన నరబలి కోరలేదు కనుక బతుకున్నాం. దైవమే బలైంది కనుక నరబలి అయినా కోరలేదు. దైవం బలైంది, నరబలైన కోరలా. నరుల యొక్క మార్పుని, కృపనే కోరాడు తప్ప, క్షమనే కోరాడు తప్ప, మన యొక్క మార్పునే కోరాడే తప్ప మన బలైపోమని మాత్రం ఆయన కోరుకోలేదు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు అన్ని గాయాలు పాలయ్యడానికి కారణం, ఆయన చెక్కులు చెల్లుమనిపోవడానికి కారణం ఏంటి చెప్పండి. మన పెదవులు సరైన మాటలు మాట్లాడలేదు కనుక. ఆయన వీపును దున్నేయడానికి కారణం ఏంటో చెప్పనా? మన పడకలు బాగాలేదు కనుక. ఆయన చేతులకి మేకులు పడిపోవడానికి కారణం చెప్పండి, మనం చేసే లంచగొండు పనులు కానీ, మనం చేసే తప్పుడు పనులు కానీ, మన చేష్టలు బాగాలేదు కనుక. ఆయన కాళ్ళకు మ్రేకులు దిగిపోవడానికి కారణం ఏంటో చెప్పనా? మన నడకలు బాగాలేదు కనుక. ఒక్క మాటలో చెప్తున్నాను, తలంపులు బాగాలేదు కనుక ముండ్ల కిరీటం పెట్టారు. మన పడకలు బాగాలేదు కనుక పక్కలో బల్లెం పొడి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం చేసిన అడుగడుగు మన పాపాలకి చివరి రక్తపు బొట్టు వరకు అయినా క్రయధనముగా ఒలికించారు. ఈ దెబ్బలు నాకు పూర్వపు వైభవంలోకి తీసుకెళ్ళడానికి, స్వస్థతనివ్వడానికి ప్రభువు నా కొరకు మౌనంగా బలైపోయాడట. నేను మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే ఒకే ఒక కారణం, ఆయన చనిపోయి చెప్పండి మనల్ని, చనిపోని స్థితిలో ఉన్న మనల్ని నిత్యము బతికించడానికే ఆయన చనిపోయాడు. అందుకే ఆయన వచ్చాడు. సువార్తలు ఉన్న రమ్యమైన, సౌందర్యమైన, మరుపు రాని, ఎంతమంది బోధించినా విడిచిపెట్టకూడని ఒకే ఒక్క సమాధానం ఏంటి చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకపోతే ఈ మానవ ప్రపంచానికి బతుకు లేదు. అదే సువార్త. సువార్త అంటే మీకు సైన్స్ చెప్పడమో, సువార్త అంటే శ్వాసలు చెప్పడమో, సువార్త అంటే మీకు కొత్త సంగతులు చెప్పడం కాదు. సువార్త అంటే ఒకే ఒక్కటి, కల్వరి గిరి మీద దైవం మన కొరకు ఓడిపోయింది.
కల్వరి గిరి మీద ఈ ప్రపంచానికి మోక్షాన్ని ప్రసాదించడానికి, నిత్యత్వాన్ని ఇవ్వడానికి, ఆ అమరత్వంలో మనల్ని నిలబెట్టడానికి సువార్త యొక్క సందేశం ఏంటంటే ఒకే ఒక్కటే, మన కొరకు దైవమే గాయాలు పాలైపోయి మనకు స్వస్థతనిచ్చింది. అదే సువార్త సారం. ప్రతి అడుగడుగున ఆయన గాయాలు నేర్పిస్తున్నా నాకు గంభీరమైన సమాధానం, నీ కొరకు నీకు మరలా ఆ జీవితాన్ని ఇవ్వడానికి. నిజంగా చెబుతున్నానండి. ఏ రోజు ఏ యోధ వస్తుందో ఎవడో తెలుస్తుందండి. అంటే ఎప్పుడైనా అనుకున్నామండి? తుమ్మితే పక్కడకు ప్రమాదం ఎప్పుడైనా అనుకున్నాం? ఎప్పుడైనా అనుకున్నాం? సెకండ్ ఇస్తే ఇంక అంతే సంగతి ఎప్పుడైనా అనుకున్నాం? తుమ్మితేనే కాదు, గ్యాస్ కూడా వదలొద్దాం గవర్నమెంట్. ఏ గ్యాస్? బయోగ్యాస్. అది కూడా వదలొద్దాం. అది ప్రమాదమేనంట. తుమ్మడానికి స్వేచ్ఛ లేదు, చెప్పండి. దేనికి స్వేచ్ఛ లేదు, తినడానికి స్వేచ్ఛ లేదు, ఈదో నిలబడ్డానికి స్వేచ్ఛ లేదు, ఎక్కడా స్వేచ్ఛ లేదు. ఏం బతుకండి అనిపించట్లేదు ఇది? రాను ఇంకా గొడ్డు బారిపోయే పదాలు ఏంటి చెప్పిన? తాగే నీళ్లు కలుషితమైపోతాయి, వాతావరణం కలుషితమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద మానవ ప్రపంచానికి ఏం సుఖం? నేను మరలాడుతున్నాను, డబ్బులున్నా కదంటే డబ్బులున్న వాళ్ళందరూ చచ్చిపోయారు, కాలంలో పేరుంది కదంటే పేరున్న వాళ్ళే చచ్చిపోయారు. మరి ఎవడు బతికేది ఈ భూమి మీద? ఎవడు బతికి పట్టకట్టలేదు. మరి రోగాలు బెడద లేకుండా, ఈ భయాలు బెడద లేకుండా, నాకు ఈ కాలాలతో నా రోగాల బెడద లేకుండా, నాకు మరలా ఆ హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, నిత్యము బంతుల్లా బ్రతికే జీవితం నాకు లేదా దేవుడు అని అడిగితే, దేవుడు అన్నాడు ఉంది. ఆ ఉంది అన్న దానికి అర్థం అదిగో ఆ ప్రభు యొక్క గాయాల వైపు మనల్ని చూడమంటున్నాడు. యేసుక్రీస్తు నేరుగా చూడండి, ఆ గాయాలు మనకు చెప్తున్నాయి, నీకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉందని, నీకు తిరిగి లేని జీవితం ఉందని ఆ గాయాలే చెబుతున్నాయట. కొందరు అనుకున్నారు చేతగడవాడు అనుకున్నారు, కొందరు అనుకున్నారు అమాయకుడు అనుకున్నారు, కొందరు అనుకున్నారు రకరకాల అర్థాలు చెప్పారు. ఇదేం దేవుడు అండి, మౌనంగా ఉండి ఆయన చంపేసుకున్నాడు. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ దేవుడు ఈ ప్రపంచాన్ని బతికించడానికే చనిపోయాడు. మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి ఈ పాట చూడండి. నిజంగా ఎలాంటి పాటలు రావాలంటే సొసైటీలో భావంతో కూడుకుని, గాయాలతో కూడుకుని, మన మనసులను ఒక్కసారిగా యేసు ప్రభు వైపు చూసేలా, మన కళ్ళుని అబ్జర్వ్ చేసేలా, పెద్దవ చేసేలా దృశ్యరూపం, కావ్యం. యేసు ప్రభు వారు తెలిసి అలవాటు అయిపోయాడు మనకి. యేసు అనగానే గాయాలతో దృశ్యాన్ని ఊహించాడు. ఆ గాయాలు ఏం పాడుతుందో చూద్దాం ఒకసారి. అవుతుంది తమ్ముడు, ఒకసారి చూడండి మరలా. ఉంది తలపైన ఉమ్ము వేసి మోము పైన చెక్కిళ్ళపై చెల్లుమన్న నీ స్వరూపం చెరిపిన నీలో ప్రేమ నీ పాపినే క్షమించమని అరచనా. తూర్పు పడమర హద్దులు ఉండేనా, నీ ప్రేమను పొందని జీవులు ఇలలో ఉండేనా, నీ ప్రేమను పొగిడే మాటలు వెదకిన దొరికేనా, నీ ప్రేమను సంద్రాలన్నీ ఒకటై ఆర్పేనా. ప్రేమే లేని లోకంలోనా గుబులే పుట్టే గుండెల్లోనా, గమ్యం లేని జీవితాన పలుకరించే నీ వింత ప్రేమ. ఎటు చూచినా నీ ప్రేమయే ప్రవహించలే నా కోసమే,
సెలయేరులా కాచుకుంది ప్రేమ నా కోసం. నా తప్పులన్నీ మన్నించినది, తన సొత్తుగా నన్ను మార్చినది. పాడగా పొగడగా ప్రాణం కలకాలం అది కరువరుగాను. దేవుని యొక్క ప్రేమంతా యేసుక్రీస్తు బలియాగంలో మనం చూడగలం. ఇది చివరగా త్వరగా ముగించుకుంటాం. నిజంగా మీరు చూడండి, విలువలు లేని భక్తిని దైవం లేదా దైవానికి మూలమని పిలవలేము. మీరు ఎక్కడికంటే పోండి, బైబిల్ దగ్గరికి మిగిలిన వాటికి తేడా ఏంటంటే, బైబిల్ దేవుడు విలువలు కలిగినవాడు. ఆ విలువలు ఉన్న దేవుడు విలువల్లోనికి నడిపిస్తాడు. ఆయన ఎంత ప్రేమిస్తాడో, ప్రేమించే దేవుడు చెప్పండి, ఎక్కడైతే దేవుడికి నచ్చిన స్వభావం ఉందో అక్కడ కూడా శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష మనం మోయలేమట, మన వల్ల అవదట. ఆయన ఉగ్రతకు తట్టుకోగలిగే పాత్రగా ఈ భూమి మీద ఎవరు లేరు. ఆయన పాపానికి మనం చేసిన పాపాలకి పరాకాష్ఠ ఏంటో చెప్పిన ఒకే ఒక్క పదం, మనం నరకానికి పాత్ర. ఏ విధముగా ఆయన దృష్టికి మనం నీతిమంతులు కాము. ఏ విధముగా ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, పనుల్లో కానీ, ఏ విధముగా. ఒక భక్తుడు అన్నాడు, చివరికి దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు గార్చిన ఆ కన్నీరు కూడా దేవుని దృష్టికి పవిత్రంగా ఉండదట. క్షమాపణ పొందమని క్షమాపణ కొరకు ఆయన దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగినా సరిగ్గా ఒప్పుకోవడం కూడా దైవం ముందు మనకి రాదట. ఇంత ఓడిపోయిన మనం నిలబెట్టడానికి ఒకరు అవసరమయ్యారు దేవుని పక్షాన. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన లేకపోతే నేను మరలా చెప్తున్నాను, ఆదాంకే కాదు ఈరోజు భూమి మీదకి ఎవరికి అడ్రస్సే లేదు. మనకుండే ఒకే ఒక అడ్రస్ ఏంటి చెప్పారు? నరకమే. నరకం అంటే మీకు విని అలవాటు అయిపోయిందేమో. అక్కడికి వెళ్తే ఎలా ఉంటే చెప్పనా, ఇక పరిస్థితి ఊహలకు కూడా అందదు. నేను ఎదురు చూసి ఈ మధ్యకాలంలో ఏంటంటే, అన్ని ఇమేజ్లు దొరుకుతాయండి. ఆ నరకానికి సంబంధించిన దొరకవు ఇమేజ్లు. మనిషికి అర్థమయ్యేలా చెప్దామంటే, బోధిద్దామంటే, అది దృశ్య రూపంలో వేద్దంటే, ఎందుకంటే అవి ఊహలకు కూడా అందట్లా. అంత కష్టమైన పదజాలం, అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అంత భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం జారిపోతాం. అక్కడికి వెళ్ళకూడదంటే మనకు ఒకే ఒక్క దిక్కట, ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కొరకు మనల్ని ఓర్పుతో సహించడట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. చూడండి ఒకసారి నిర్గమాకాండం 34వ అధ్యాయం, జాగ్రత్తగా. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అక్కడ దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యమైన దేవుడైన యెహోవా కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరాల వరకు తండ్రుల దోషాలను కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించిన. ఏం చెప్తున్నాడు 6వ వచనంలో? అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, ఆయన కొన్ని పదజాలకు, యెహోవా కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన యెహోవా. మనకేమర్థమవుతుంది? దీర్ఘశాంతం అంటే ఈ ప్రపంచాన్ని ఓర్చుకుంటున్నాడట, ఈ ప్రపంచాన్ని భరిస్తున్నాడట. కేవలం ఎందుకో చెప్పినా, ఆయన గాయాలు మనకి ఆయనకి మధ్యలో అడ్డుండిపోయాయట. ఆ గాయాల ద్వారా మనకి స్వస్థత జరుగుతుంది.
ఆ దెబ్బల ద్వారా మనకు మరలా పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ గాయాలే లేకపోతే, ఆ దైవమే మన మధ్య కలగజేసుకోకపోతే, దైవమే ఈ భూమి మీదకి నరరూపిగా రాకపోతే, ఆయన తరతరముల వరకు లెక్కండ కొడతాడట ప్రతి ఒక్కరిని. ఆయన కొట్టిన దెబ్బకి నాశనమే తప్ప మరలా జీవితంలో నిలబడదామనుకుంటే జరిగే పని కాదట. అది భూమి మీదైనా నరకమైనా. దేవుడు తీసుకునే నిర్ణయం ఎంత భయానకంగా ఉంటుందో, ఆయన ప్రేమ ఎంత ఊహల అందకుండా ఉంటుందో, ఆ ప్రేమకు ఏమాత్రం తగ్గకుండా ఉగ్రత కూడా ఉంటుంది. మనకు నేర్పిస్తున్న ఈయన గుణగణాల్లో మనం చూడాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది కేవలం దేనికంటే, ఆదాము పోగొట్టుకున్నది ఇశ్రాయేలుకి ఇస్తే ఇశ్రాయేలు పడగొట్టింది. ఇక మరలా కడపట ఆదాముగా యేసుక్రీస్తు వచ్చి మన జీవితాలకి తిరిగి స్థాపించడానికి ఆయన గాయాల ద్వారా చెప్పండి స్వస్థతనిచ్చాడు. ఇవి మనకు అర్థమవుతున్నాయండి. చివరికి మరలా మనం ఏం ఎదురు చూస్తున్నాం చెప్పనా? శాశ్వతమైన స్వస్థత మనకిస్తే ఇశ్రాయేలు దేవుని పిల్లలుగా పిలువబడిన శిష్య జనాంగం కూడా ఆ రోజు అర్థం చేసుకోలేదట, ఈ రోజు కూడా అర్థం చేసుకోలేదు. ఇప్పటికీ ఆయన ఏం అడుగుతారు చెప్పండి? ఆయన దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారు? వింత వింత అన్నీ అడుగుతున్నారు ఆయన దగ్గర. ఎంత వింత చెప్పనా చెప్పండి. ఈ మధ్యకాలంలో మాకు ఒక ఫోన్ వచ్చింది, నైట్ 12:30కి ఎప్పుడు చలేస్తుందంట. ప్రార్థన చేయండి. చలేస్తే మేమేం చేస్తాం? దుప్పటి కప్పుకోవడమే. దానికి కూడా దేవుడు చూడండి, దేవుణ్ణి ఏమడగాలో తెలియదు. దేవుని దగ్గరికి వచ్చి ఇంకా ఏమడుగుతున్నాం? ఒక శాశ్వతమైన మనకు కోల్పోయిన జీవితాన్ని ఆయన ఇస్తానని మన కొరకు వాగ్దానంగా కలవరగిరి మీద దైవం వేలాడిపోతే అది మనకు అర్థం అవ్వకుండా చిన్నవి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాను చూడండి. ఆయన చేయడని నేను అంట్లా, చేస్తాడు. కానీ అడగాల్సింది, ఎదురు చూడాల్సింది అది మాత్రం కాదు. మనం చూడాల్సింది నిత్యత్వంలోనికి. ఇక మరలా మనకు రోగాలొద్దు, మరలా మనకి బాధలొద్దు, ఈ మోసాలొద్దు, ఈ దగాకోరు మనుషుల మధ్య వద్దు, ఏమీ వద్దు. ఈ ప్రపంచమే మనకొద్దు, ఈ ఓడిపోయే జీవితాలు మనకొద్దు. ఇక నిత్యం బతికే జీవితం కావాలి, అమరత్వం కలిగిన జీవితం కావాలి. అక్కడికి ఆ మోక్షానికి నేను పోవాలి అంటే నాకున్న ఒకే ఒక్క దిక్కు చూసి ఒకే ఒక్కరు ఆ కలవరగిరి మీద గాయాలతో వేలాడుతున్న ఆ దేహమే నా జీవితానికి గ్యారంటీ అట. గమ్మత్తు ఏంటంటే శిష్యులకు కూడా ఆ రోజు అర్థం అవ్వలేదండి. ఎవరికి? యేసుక్రీస్తు వారితో తిరిగిన శిష్య జనాంగానికి. వాళ్ళు కూడా ఏమని అడిగారు చూడండి ఒకసారి. లూకా సువార్త చూద్దాం త్వరగా. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే యెరూషలేములో ఆమడు దూరమందు ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడింది. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచారు. వారిలో క్లయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచున్న ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా? ఆ మాటకు అర్థం ఏంటో చెప్పిన? టౌన్ అంతా కలకలం రేగిపోయింది, నీకు తెలీదా? ప్రతి ఒక్కరు ఈరోజు హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్న విషయం ఒకే ఒక్కటి, ఒక వ్యక్తిని చంపేశారు, నీకు తెలీదా? మేము మాట్లాడుకుంటున్నది అదే, పట్నంలో అందరూ మాట్లాడుకుంటున్నది అదే. అదేంటో చెప్పనా? ఒక మనిషిని అన్యాయంగా చంపేశారు. నువ్వు కొత్తడువా ఏంటి? యెరూషలేములో బస చేస్తున్న వారికి అందరికీ తెలుసు, నీకొక్కడికే తెలియదా? ఈ మాట ఏం చెప్తుందంటే, ఆ రోజున్న ప్రజానికాన్ని అందరికీ తెలిసింది యేసు చనిపోయాడని. కానీ ఈ రోజుకి తెలియని ఆ రోజు నుంచి ఉన్న సంగతి ఏంటంటే ఎందుకు చనిపోయాడని. అది మన బాధ.
ఆ రోజు శిష్యులే అంటున్నాడట, అరే అందరికీ తెలుసు నీకు తెలీదా? ఆయన యేసు అనుకోవట్లేదంట. ఎందుకు? వారి కళ్ళు మూయబడ్డాయట. నిజం. మనం కూడా చూడండి, యేసు ప్రభుతోనే తిరుగుకుంటాం, కానీ ఆయన సరిగా మనం అర్థం చేసుకోం. శిష్యులు ఆయనతోనే భోజనం చేసేవారు, ఆయనతోనే నిద్రపోయేవారు, ఆయనతోనే తిరిగేవారు. పని వచ్చేసరికి ఈయన ఎవరో అనేవారు. ఎవరిని? యేసుక్రీస్తు. మనం కూడా చూడండి, యేసు ప్రభునే నమ్ముకుంటాం, యేసు ప్రభుతోనే ఉంటాం, యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకుంటాం, కానీ ఒక మాట వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన మాకు సరిగా అర్థమయ్యాడా అనిపిస్తుంది. ఈయన ఎవరో అన్నట్టు. ఆ రోజు శిష్యులు కూడా తిరిగిన ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ప్రభు మాట్లాడుతున్నాడు ఇంకా కిందికి. ఆయన ఏం సంగతులు మాట్లాడుకుంటున్నారా అని వారిని అడిగినప్పుడు వారు నజరుడైన యేసును, ఆయనను గూర్చిన సంగతులు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించురో, సిలువ వేయించురో నీకు తెలియదా? మా బాధ ఏంటంటే ఇప్పటి వరకు ఆయన వెనక మేము ఎందుకు తిరిగామంటే ఇజ్రాయేలు దేశానికి మరలా ఒక స్వేచ్ఛ జీవితం వస్తుంది అనుకున్నాం, ఒక విమోచన వస్తుంది అనుకున్నాం. కానీ మేము రాజుగా విమోచకుడిగా చూసిన ఆయన మన ప్రధాన యాజకులు పెద్దల చేత ఏమైపోయాడు? క్రూరంగా అన్యాయంగా అసూయతో ఆయన్ని చంపేశారు. వీళ్ళు బాగానే చెప్తున్నారు కానీ చెప్పాల్సిన విధంగా చెప్పట్లేదు. ఎవరు? ఆ శిష్యులు. ఎలా చెబుతున్నారంటే వాళ్ళు యేసుక్రీస్తు వెనక తిరుగుతూ ఆయన ఎలా అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు దేశం యొక్క విమోచన కొరకు ఆయన్ని నిరీక్షణ కలిగి ఉన్నారట. నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలుకి విమోచన ఏంటి? వాళ్ళు అనుకుంటున్నారు మనం చదువుకున్న వచనాలు ఏవైతే పాతవి మనం చదువుకున్నామో ఇందాక దినవృత్తాంతాలు, దేశానికి స్వస్థత అంటే మరలా ఇశ్రాయేలు దేశానికి ఏ స్వస్థత ఇస్తుందని ఎదురు చూసారట. మరలా మా సొంత పాలన మాకు, మరలా మా సొంత రాజులు మాకు, ఇక ఈ రోమీలు మాకొద్దు, మేము బానిసలుగా ఉండం. యెహోషువ కాలంలో ఎలాంటి వైభవం ఉండేదో, మోసే కాలంలో ఎలాంటి కలలు కన్నామో, మా భూమి మీదకి మేము వచ్చినప్పుడు మేము ఎంత స్వేచ్ఛగా జీవించామో, ఈ రోమీల అడుగుల నుండి, ఈ బానిస బతుకుల నుండి మరలా మాకు సొంత దేశాన్ని ఇచ్చి స్వేచ్ఛనిస్తాడని మేము ఎదురు చూస్తే మా కళ్ళ ముందే ఈయన ఏం చేశారు? చంపేశారు. మాకు అర్థం కానిది ఏంటంటే ఆయనే రాజు అనుకున్నాం, ఆయన చచ్చిపోయాడు. అప్పుడు ప్రభు తిట్టాడు, మందమొద్దులారా అన్నాడు. ఎవరిని? ఆ శిష్యుల్ని. ఇదా మీకు అర్థమైంది? నేను ఇస్తానన్నది దేశానికి స్వస్థత కాదు, దేశాన్ని మరలా ఆ పూర్వపు వైభవంలో తిరిగి స్థాపించడానికి కాదు నేను వచ్చింది, మీ బతుకుల్నే తిరిగి స్థాపించడానికి నేను వచ్చాను. ఆ సంగతి మీకు అర్థం అవ్వలేదని తిట్టాడు వాళ్ళు. నేను మరలా దేశాన్ని రాసి ఇవ్వడానికి ఈ గోత్రం ఇది తీసుకోండి, ఈ గోత్రం ఇది తీసుకోండి, మీరు ఎక్కడుండండి ఎక్కడుండండి, పాడి పంటలో మీకు కావాల్సిన ఆరోగ్యాలు ఇవి ఇవ్వడానికి నేను రాలా. నేను వచ్చింది ఒకే ఒక్క దిక్కునికి, నేను వచ్చింది ఒకే ఒక్క మాటకి. మీకు అర్థం కావాల్సిన భావాలు, లేఖనాలు మీరు ఏం చదివారు? యెషయా దగ్గర నుంచి, సమూయేలు దగ్గర నుంచి, ప్రవక్తల దగ్గర నుంచి మందమద్దులు అయిపోయారా? ఆ మాటల్లో ఉన్న భావం ఒకే ఒక్కటి, మీరు కోల్పోయిన దాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి నేను వచ్చానని ఆ రోజు చెప్తే అప్పుడు అర్థమైందంట వాళ్ళకి. రొట్టె తిన్న తర్వాత, ఆ దేహానికి సహనమైన రొట్టెను తిన్న తర్వాత అప్పుడు అర్థమైంది, ఓ ఈ దేహం ఇంతకా గాయాల పాలైపోయింది, మన దేహాలను మరలా శాశ్వతమైన జీవితంలో నిలబెట్టడానిక ఇదా ఆయన వచ్చిన కారకమని అప్పుడు అర్థమైందట. మనకు కూడా అర్థం చేసుకోవాల్సింది, మరలా చెప్తున్నాను, యేసు ప్రభు దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి, బైబిల్ దేవుడి దగ్గరికి ఈ లౌకికమైన విషయాల కొరకు నమ్ముకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ ఈ ఆరోగ్యాల కొరకై నమ్ముకుంటే ఒకరోజు ఆరోగ్యం నశిస్తుంది, అది అవసరం లేదు. కేవలం దాని కొరకు ఆయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఆస్తుల కొరకు నమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఉద్యోగాల కొరకు ఆయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు, పెళ్ళిళ్ళ కోసం ఆయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పండి, ఈ లౌకికమైన ఏ విషయాల్లో ఆయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మరి ఆయన ఎందుకు నేను నమ్మాలి? నాకు శాశ్వతమైన జీవితం ఇస్తానన్నాడు, అందుకే నేను నమ్మాలి ఆయన. ఇక ఈ వ్యాధుల మధ్య, ఈ బాధల మధ్య, ఈ ఓడిపోయిన ఈ ప్రపంచం మధ్య, ఈ ఉక్కిరి బిక్కిరి ప్రజల మధ్య నేను బ్రతకాల్సిన అవసరం లేదు.
నాకు ఉచితముగా ఆయన గాయాల ద్వారా ఇస్తున్న శాశ్వతమైన ఒక జీవితం ఉంది. దాని కొరకు నేను నమ్మా. ఆయన తిరిగి లేచి చూపించాడు, తేలుతో ఒక మాట ఇచ్చాడు, నేను మరలా వస్తానన్నవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఖచ్చితంగా వచ్చినప్పుడు ఎవరైతే ఆయన యందు నిద్రించారో వారందరినీ మేఘాల మీద ఆర్భాటంతో సెలబ్రేషన్ డేలా ఆ రోజు అందరినీ నిత్యత్వంలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఇక ఆదాముల ఏదైనా వనంలో ఉండం, ఆదాముల మరల నదుల మధ్య ఉండం, ఇక జీవ నదుల మధ్యకి, జీవవృక్షాల మధ్యకి, నిత్యముండే జీవాధిపతి దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఇది ఇవ్వడానికి ఆ రోజు కలవరగిరి మీద గాయాలు పాలైపోయాడట. ఇది ఇవ్వడానికి ఆ రోజు ఓడిపోయాడట. ఇది ఇవ్వడానికి మన కొరకు బలైపోయాడట. ఇలా చూడండి, యేసుక్రీస్తు మొక్కుకోవడానికి మనం యేసుక్రీస్తు వారిని, మొక్కులు తీర్చుకోవడానికి, మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే, నేను చెప్తున్నాను, సరిగ్గా అర్థం చేసుకోలేని భార్యలో ఉండిపోతాం సంఘం కూడా. ఒక మాట చెప్పిన, ఒక భార్య భర్తతో అయితే కాపురం చేస్తుంది కానీ భర్త మీద నమ్మకం లేదట. ఈరోజు అన్ని అలాగే తగలడ్డాలండి. ఆయన బయటికి వెళ్తేనట త్వరగా వచ్చారు లేదా అడిగేదట. నిజంగా ఇది బాగా అర్థం వచ్చండి. ఈరోజు సంఘం యేసుప్రభు వారికి ఏమవుద్ది? భార్య అవుద్ది. నమ్మకం లేని భార్య, సుఖం లేని భార్య, సంతోషింపజేయలేని భార్య. భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఈవిడ ఊరెళ్ళింది. ఎవరు? భార్య. ఊరెళ్ళి ఫోన్ చేసి, సారు భోజనం చేశారా అని అడిగిందట. చేశానమ్మాయి అన్నాడు. ఎక్కడున్నారు అని అడిగిందట. ఇంట్లోనే ఉన్నాను అన్నాడు. మిక్సీ ఆన్ చేయండి అన్నాడు. ఏం ఆన్ చేయాలట? మిక్సీ. ఈవెన్స్ ఉండ ఇంట్లో ఉన్నాడు, ఎక్కడికి పోలేదు అని. తర్వాత మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసింది. భోజనం చేశారా అని అడిగిందట. చేసాను అమ్మాయి అన్నాడట. ఎక్కడున్నారు అడిగిందట. ఇంట్లోనే ఉన్నాను. మిక్సీ ఆన్ చేయండి అన్నదట. మళ్ళీ ఆన్ చేశాడు. రేపు ఫోన్ చేసింది, అడిగిందట, టిఫిన్ చేశారా అని. చేశాను అన్నాడట. చెప్పండి నెక్స్ట్. ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను. మిక్సీ ఆన్ చేయండి అన్నాడట. సాయంత్రం అమ్మగారింటికి అని వచ్చింది. పిల్లలు ఎదురుగా వచ్చారు. నాన్నేడ్రా అని అడిగిందట. మిక్సీ ఎట్టుకుని ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడప్ప? ఇప్పుడే మిక్సీ ఎట్టుకుని బయటికి వెళ్ళిపోయాడమ్మా. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? నువ్వు నమ్మాల్సింది మిక్సీని కాదు. చెప్పు, మీ ఆయన్ని. నువ్వు ఇలాంటి గేమ్లు ఆడితే నీకన్నా పెద్ద గేమ్లు ఆడతాడు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సంఘంగా ఉన్న మనం, భార్యగా ఉన్న మనం ఆయనని ఎలా నమ్ముతున్నాను? ఇలాంటి వస్తువుల ద్వారానా, కార్యాల ద్వారానా, లేదా రోగాలు నయమవడం ద్వారా ఎలా నమ్ముతున్నావు ఆయన్ని? ఏదో ఒక అడ్రస్ చూసుకుని నమ్ముతున్నావు ఆయన్ని. నేను నమ్మాల్సింది స్వస్థత ద్వారా కాదు, నేను నమ్మాల్సింది కార్యాల ద్వారా కాదు, నేను నమ్మాల్సింది ఆయనను ఆయనగా నేను నమ్మేశాను. ఆయన గాయాల ద్వారా నేను నమ్మేశాను. ఆయన ఉన్న స్థలంలోకి నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు. భార్యను వదిలి ఆయన ఉండడు. ఆ భార్య కొరకే భూమి మీదకి వచ్చాడు ఆయన. ఒకరోజు మరలా తీసుకెళ్ళిపోతాడు ఆయన. ప్రకటన గ్రంథంలో ఒక రమ్యమైన పదాలు వాడబడ్డాయండి. చూద్దాం ఒకసారి, త్వరగా ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుండి. మరియు సింహాసనానికి, ఆ 4 జీవులకును పెద్దలకును, నేను చదువుతాను చూడండి. మరియు సింహాసనకు, నా 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్టు గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్ల 7 కొమ్ములు 7 కన్నులకు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడి దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందుండు ఆసీనుడు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు ఈనెలు ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దల ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రల పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడివే, నీ రక్తమిచ్చి
ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసేది. ఎక్కడో చదివాం, ఎక్కడో ఇప్పుడే మనం చదివాం. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం మరలా ఎవరికి ఇస్తున్నాడు? మరలా ఆయన నమ్మిన బిడ్డలకి ఇస్తున్నాడు. రాజ్యముగాను యాజకులుగాను. ఇప్పుడు ఆదాముకి ఇస్తే యాజకత్వాన్ని పోగొట్టుకున్న మధ్యవర్తవాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. రాజుగా ప్రకృతులు ఉండవయ్యి అంటే ఉండలేకపోయాడు. ఇశ్రాయేలు నిలబెడితే ఉండలేకపోయారు. ఇప్పుడు ఎవరు నిలబెట్టాడట? ఆయన ఎవరైతే అంగీకరించారో వారందరూ మధ్యవర్తులైపోయారు, రాజులైపోయారట. నేను మరలాంటున్నా, ఇప్పుడు ఈ ప్రకృతికి రెఫరెన్స్ ఎవరో చెప్పినా, ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారో వారందరూ ప్రకృతికి రెఫరెన్స్ అయిపోయారట, మధ్యవర్తులు అయ్యారట, అడ్రస్ అయ్యారట. అందుకే ఈ ప్రకృతి కూడా ఏమని తన మధ్యలో ఆలోచించుకుంటుందంటే, ఎవరు? దేవుని కుమారుడు. వారికి సేవ అంటే భూమి కూడా యెహోవాకి స్తుతులు చెల్లించాలనుకుంటే ఆ స్తుతులు మనుషులకు సేవ చేసి చెల్లించాలనుకుంటుంది. అట్టి మనుషులు ఎవరున్నారంటే భూమి మీద ఒకే ఒక్కరు, ఆయన చేత రాజులుగాను యాజకులుగాను అభిషేకం పొందినవారు. ఎలా పొందాం మనం? మరలా నేను పేదరు చెప్పిన మాటకు వస్తాను. ఆయన పొందిన గాయాల వలన, ఆయన పొందిన గాయాల వలన, ఆయన పొందిన దెబ్బల వలన ప్రకృతిలో రాజునయ్యాను, ప్రకృతిలో మధ్యవర్తనయ్యాను. నా జీవితానికి చెప్పండి శాశ్వతమైన ఒక నిరీక్షణ నాకు దొరికింది. ఒకరోజు మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఇదే ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. 21వ అధ్యాయం, త్వరగా 21వ అధ్యాయం 4వ వచనం నుండి, 21వ అధ్యాయం 4వ వచనం నుండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొర్రెపిల్ల గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తము నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమైనవై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఏం జరగబోతుందట? ఇక భవిష్యత్తులో మనకు జరగబోయేది ఏంటట? ఇక ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం మనకు లేదట. ఈ భూమి మీద మనం ఉండబట్ట, మనం ఉండబోయేది శాశ్వతమైన ఒక జీవితానికి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఈ భూమి మీద పడిన కష్టాలు, ఈ భూమి మీద వచ్చిన కన్నీరు, ఇక్కడ ఉన్న ప్రతి కష్టాన్ని ఒకేసారి మన ప్రతి బాష్ప బిందువుని ఆయన దేవుడే స్వయాన తన హస్తాల చేత తుడిచేస్తాడు. ఇక వ్యాధులు లేవు అక్కడ, బాధలు లేవు అక్కడ, ఇబ్బందులు లేవు అక్కడ, సమస్యలు లేవు అక్కడ. ఈ మానవ ప్రపంచం అక్కడ లేదు. ఒక మాటలో చెప్పాలంటే నీలాంటి దొంగ లేడు, దుర్మార్గులు లేడు, ఎవరు లేరు అక్కడ. అక్కడ ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అక్కడికి వెళ్ళిపోతాం మనం. ఆ జీవితాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి అత్యవసరంగా రావాల్సి వచ్చింది. లేకపోతే దైవం భూమి మీదకి రావాల్సినంత అవసరం ఏమొచ్చిందండి? 1,00,000 సోపులు అమ్ముతున్నారు ఈరోజు యేసుక్రీస్తు వారిని అడ్వర్టైజ్మెంట్ చూసారు. 1,00,000 సోపు అడ్వర్టైజ్మెంట్ ఎప్పటి నుంచి ఉందండి? సావిత్రమ్మ తెలుసా? ఆవిడ దగ్గర నుంచి ఉంది. అక్కడ నుండి యాడ్, ఏ యాడ్ అయినా మీరు చూడండి, ఆవిడ వాడింది అలా ఉంది అనగానే మనం ఏం చేస్తాం? తెగవాడేస్తాం. ఇంకా ఆయన అది రాసుకున్నాడు, అందుకు అలా ఉన్నాడు. మనం ఏం చేస్తాం? ఈ మధ్య డ్రింకులు కూడా నిలబడి తాగట్లేదట. మరి ఏం చేస్తున్నారు? ఈ కొండ మీద కాకుండా ఆ కొండ మీద అలా తాగాల డ్రింకు, ఏమో నాకు తెలియదు. మరి అలా జీవిస్తుంది అంటే ఆయనే తాగుతున్నాడు. కొండలు దూకి మనం ఏం చేయాలి? తాగేయాలి. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎలా ఉన్నాయి చెప్పిన పనులు. ఇదిగా ఆయన ఇల్లు కట్టుకున్నాడు, మీరు కూడా యేసుప్రభుని నమ్ముకున్నాక ఆయన ఏం కట్టుకున్నాడట? ఇల్లు కట్టుకున్నాడు. మీరు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లో లేవు చెప్పండి. సబ్బులు అమ్ముకున్నాడు అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఇచ్చాడో, డ్రింక్ బాటిల్ అమ్ముకుంటున్నాడు ఎలా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడో, ప్రభువుని అర్థం చేసుకోలేని వారు కూడా ఈరోజు ఎలా ఉన్నారు? ఇంకా ఆయన నమ్ముకుంటే ఇల్లు కట్టుకున్నా, ఆయన నమ్ముకుంటే రోగాలు పోయే వస్తాయో పోతే వదిలేయండి, ఆయన చిత్తం అయితే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. కానీ పరిచయం చేయాల్సిన విధానం అది ప్రభు అందుకు రాలేదు. ఇల్లు లేవడానికి, రోగాలు నయించడానికి అందుకు రాలేదు. ఆయన వచ్చింది ఒకే ఒక్కటి, ఇక శాశ్వతంగా ఆనందించే జీవితాన్ని ఇవ్వడానికే వచ్చాడు ఆయన. అందుకు ఆయన దాన్ని నమ్ముకోండి, అందుకు ఆయన దగ్గరికి రండి. నేను మరలా చెప్తున్నాను, డబ్బు ఉంటే బాధలు ఉండవా చెప్పండి? ఇంకా బాధలు ఎక్కువ ఉంటాయి. మనుషులు మన చుట్టూ ఉంటే బాధలు ఉండవా చెప్పండి? ఇంకా ఎక్కువ ఉంటాయి.
ఎవరుంటే బాధలు ఉండవు చెప్పండి? ఈ భూమి మీద బాధలు లేనివాడు ఎవడు ఉండడు. మరి ఎలా? అందుకే బైబిల్ అంతే, ఇక ఈ లోకం మీకు యోగ్యమైనది కాదు. మీకు ఒక నిత్యత్వం ఉంది, అది ఆదాము పడగొట్టింది. ఆ నిత్యత్వాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా కుమారుని పంపాను. ఆదాము పండు తెంచక మునిపే మీకు వైద్యాన్ని నేను రెడీ చేశాను. నేను మరలా చెప్తున్నా, ఆదాము తెంచుతాడని దేవుడికి తెలుసు, భవిష్యత్తు తెలియని వాడు. ఆదాము ప్రపంచం పడిపోతారని దేవుడికి తెలుసు. పడతామని ఎరిగిన ఆయన ముందుగానే ఒకరిలో నియమించాడు. ఎవరిలో? యేసుక్రీస్తు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు అని ఒక దైవంలో మనందరినీ పెట్టాడు. ఎందుకు చెప్పినా, పడిన మనం మరలా నిలబడాలంటే మనకున్న ఒకే ఒక్క దిక్కు యేసు. మనం పడక మునిపే మనకు మధ్యవర్తి రెడీ అయిపోయాడట. ఆదాము పండు తెంచక మునిపే కడపట ఆదాము రెడీ అయిపోయాడట. మనం చావు దెబ్బ తినక మునిపే, నేను మరలా చెప్తున్నాను, మన కొరకు చావు దెబ్బలు తినడానికి దైవత్వం రెడీ అయిపోయిందట. ఇది బైబిల్ థీమ్ అండి. సువార్త యొక్క సారం ఏంటంటే, పౌలు బోధించింది అది అడుగుతున్నాడు కొరింథీ సంఘాన్ని. నేనేం బోధించాను లేఖనాలన్నీ ఎత్తి? సువార్త సారం ఏమి? యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? లేఖనాల నుండి ఏముంది? బైబిల్ చెప్తున్న భాష్యం ఏంటి? ఒకే ఒక్కటి, మనం ఆయన ద్వారా నిత్యత్వానికి వెళ్ళిపోవాలి. ఏ మాట అయితే చదువుకున్నామో ఆ మాట చదువుదాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకొనిను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతరి. మీరు గొర్రెల దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఇక మరలేక ఎటువైపుకి మళ్ళడానికి వీళ్ళే. ఇక మరలా మీరు ఎటువైపుకి వెళ్ళినా మీ జీవితానికి గ్యారంటీ దొరకదు. మీరు ఏ యజ్ఞయాగాలు చేసినా, మీరు ఎక్కడికి పోయినా, ఎన్ని మార్గాల గుండా నడిచినా, ఎన్ని పురాతనమైన ప్రదేశాలు దర్శించినా మీకు ఎక్కడ శాశ్వతమైన మార్గం దొరకదు. ఇదిగో ప్రపంచానికి ఒక రుజువు భూమి మీదకి వచ్చేసింది. ఆయన వైపుకి మళ్ళండి, ఆయనను చూడండి, ఆయన గాయాలను తాకండి, ఆయన గాయాల అర్థాలు తెలుసుకోండి, ఆయన ఇచ్చిన స్వస్థత ఏంటో తెలుసుకోండి. యేసుప్రభు గురించి ఒక్కసారి ధ్యానించండి. ఇన్ని దేవుళ్ళు ఆయనకున్న ప్రత్యేకత ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఆయన కేవలం మనుషుల యొక్క అవసరాలు తీర్చేవాడు మాత్రమే అని అనుకుని ఆగిపోకండి. ఆయన దగ్గరికి రండి ఒకసారి. ఆయన దగ్గరికి అర్థం చేసుకునే పరిస్థితిని ఒకసారి రండి. ఆయన దగ్గరికి చూడండి, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు. మనుషులందరూ గొర్రెల వరే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిరిగేశారట. గొర్రెల మీద జాడిపడిన ప్రధాన కాపరి జాలిపడి మనకు ఒక కాపరిని ఇచ్చాడట. ఆ కాపరి ఎవరు? యేసుక్రీస్తు. ఆ కాపరి మనల్ని అందరినీ మళ్ళించడానికి వచ్చాడు. కలవరిగిరి మీద బాహాటంగా మనకు చూపిస్తున్నాడు. ఇదిగో నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే వెళ్తాను. మీకు మరలా పాత వైభవం అనగా ఆ అమరత్వం కలిగిన ఆ మొదటి జీవితం మీకు రావాలి అంటే నా ద్వారానే వస్తాడు. రమ్మన్నాడు సమస్త ప్రజలను. ఆయన దగ్గరికి రమ్మన్నాడు. ఈ ప్రయాసలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఇవి ఇలానే ఉంటాయి. మీరు నా దగ్గరికి వస్తే ఇంకెప్పుడు అవి ఉండవగాక ఉండవన్నాడు. ఎందుకు? ప్రతి కష్టాన్ని, ప్రతి నిందని, ప్రతి బాధని, ప్రతి బాష్ప బిందువుని తుడిసేసి నిత్యం ఉండే జీవితంలో మనల్ని పెడతాడు. ఆ జీవితం కావాలనిపిస్తుందండి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నిజంగా మన ఆలోచనలు మారాలి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మన ఆశలు కుసించిపోవాలి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మన జీవితం అక్కడ మనం గురిపెట్టుకుని బ్రతకాలి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన గాయాలు మనకి శాశ్వతమైన స్వస్థతను కలగచేయాలి. ఇవేమీ మనకి ఈ గమ్యం లేకుండా బ్రతికితే బయటి వారికి, ప్రభువుని నమ్ముకున్న వారికి, లోకస్తులకి మనకి తేడా ఏమీ లేదుగాక లేదు. పేతురు చెప్పిన మాట నేను మరలా చెప్తున్నా, ఆయన గాయాలే మనకు స్వస్థత. నేను చివరికి ముగించే ముందు, స్వస్థత అంటే ఏంటి? కథ మొదటికి వచ్చేలా ఉంది. మరలా స్వస్థత అంటే ఏంటి? మరలా తిరిగి స్థాపించడం, మరలా అక్కడికి తీసుకెళ్ళిపోవడం. ఎక్కడికి తీసుకెళ్ళిపోవడం? ఏదైతే నేను కోల్పోయాను, ఏదైతే నేను దూరం చేసుకున్నాను, ఏదైతే నా అమరత్వం పోయిందో
మరలా అమరత్వం దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపోయాడు. అలా తీసుకెళ్ళిపోవడానికే జ్ఞాపకం చేసి మరలా వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళానో అలాగే వస్తా. నా యందు నిరీక్షించిన వారు భయపడకండి. ఈ మధ్యలో మరణం వచ్చిందా, అది ముగింపు కాదు, రెస్ట్ మాత్రమే. మరలా మీ అందరిని లేపి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ కలుసుకుంటాం. ఎవరైతే ఈ ఇట్టి నిరీక్షణ కలిగి బైబిల్ ద్వారా ఆయన గాయాలను చూడగలుగుతారో అట్టి జీవితాలు ధన్య జీవితాలు. ప్రభువుని ఎలానే చూడండి, ప్రభుని ఇంకా ఏ కోణంలో చూడడానికి వెళ్ళాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, దేవా, ఎందరూ ఈ సంగతులు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. నిజమే తండ్రి, మీ బైబిల్ అంతట్లో మాకు ముఖ్యమైన సారం అదొకే ఒక్కటి. మీ కుమారుడు మా జీవితాలతో కలగజేసుకోండి. మీ కుమారుడికి తగిన ప్రతి గాయము తండ్రి మమ్మల్ని తిరిగి నిర్మించడం. మీ కుమారుడు ఇచ్చిన ప్రతి స్వస్థత తండ్రి మా పూర్తి జీవితాన్ని తండ్రి మేము మరలా చూడగలగడం. తండ్రి ఆయన గాయాలని తండ్రి కేవలం తండ్రి చూసి జాలిపడ్డామే కానీ గాయాల వెనుకున్న అర్థాలు ఏంటో తండ్రి సరిగ్గా గ్రహించకుండానే బ్రతికేస్తున్నాం. దేవా, మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ కుమారుడిని, మీ సంకల్పాన్ని నేరుగా లోతుగా అర్థం చేసుకున్న మేము తండ్రి. మా ఊపిరైనా, మా ఆలోచన అయినా, మా విధానమైన ఒకే ఒక్కటి తండ్రి, మేము నిత్యత్వంలోనికి అడుగులు పెట్టడానికే మీ కుమారుని మేము నమ్ముకున్నాం దేవా. కానీ మీరు ఇచ్చిన ఈ గ్రంథంలో బైబిల్ సారంలో సువార్త సారము తండ్రి మేము ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాం మేము తండ్రి. ఒక్కసారి మీ కుమారుని యొక్క సారూప్యతను మేము చూడగలిగితే, మీరు చేసిన తండ్రి యజ్ఞయాగమును తండ్రి మేము తలపోయగలిగితే, తండ్రి మా జీవితానికి ఒక నిజమైన గుర్తింపు తండ్రి మీ కుమారుల్లోనే ఉంది తండ్రి. తండ్రి మేము ఎన్ని నీతి క్రియలు చేసినా, మేము ఎన్ని ఘనకార్యాలు చేసినా, మేము ఎన్ని తండ్రి భోజనాలు పెట్టినా, బట్టలు పంచినా, ఎన్ని కార్యాలు చేసినా తండ్రి మీ దృష్టికి అవి మీ ఎదుట మేము మెప్పు పొందలేని మా జీవితాలు తండ్రి. మేము మంచివారు మనం అనుకున్నా తండ్రి మీ దృష్టికి మేము చెడ్డవారు. మా పశ్చాత్తాపు కన్నీరు కూడా తండ్రి మీ దృష్టిలో అపవిత్రమైనది. క్షమించమని అడగడం కూడా రాని బతుకులు తండ్రి మాకు. మీ ఎదుటి తండ్రి కేవలం తండ్రి ఉగ్రతకు తప్ప దేనికి పనికి రాని మానవ ఓడిపోయిన జీవితాలు తండ్రి. ఈ పతనమైన హృదయాలను తండ్రి బాగు చేయడానికి, వాడబారిపోయిన ఈ జీవితాలను తండ్రి మరలా నిలబెట్టడానికి, రోగాలతో ఇబ్బందులతో తడిచిపోయిన ఈ ప్రపంచాన్ని తండ్రి, ఆదాము ద్వారా తండ్రి రూపమే మారిపోయిన ఈ ప్రకృతికి మాకు తండ్రి మరలా అమరత్వం కలిగిన జీవితాన్ని ఇవ్వడానికి మీ కుమారుని మా కొరకే పంపేశారు తండ్రి. ఇంతకు మించిన భాగ్యాన్ని మేమేమీ అర్థం చేసుకోలేము దేవ. ఇంతకు మించి మాకు ఏమీ అవసరం లేదన్న గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. వాక్యంలో ఉన్న ఈ విలువైన సంగతులు మేము గ్రహించలేనప్పుడు, ఇవి మా బుర్రలకు ఎక్కలేనప్పుడు తండ్రి, ఇవి మా మనసులకు రుచికరంగా అనిపించలేనప్పుడు తండ్రి, ఇక ఏం చెబితే ఈ ప్రపంచం మారుతుందో తండ్రి మానవులుగా మేము గ్రహించలేము దేవా. సువార్తలో ఉన్న ఈ ముఖ్యమైన సారమే మా హృదయాల్లో మేము నాటుకోనకపోతే, బైబిల్ పట్టుకుని తిరిగినా నమ్ముకున్నామని చెప్పుకున్న తండ్రి ఆయన గాయాలను, ఆయన ఇచ్చిన స్వస్థతను మేము అర్థం చేసుకోలేకపోతే తండ్రి మాకన్నా దౌర్భాగ్యులు ఈ భూమి మీదకి ఎవరు ఉండరు దేవా. తండ్రి మర్చిపోయి కట్టడాల్లో, మర్చిపోయి వైభవాల్లో, మర్చిపోయి తండ్రి సంతోషాలలో, మర్చిపోయి ఇంకా ఏదో సంపాదించుకోవడంలోనే ఇక్కడ బతుకుతున్నాం కానీ తండ్రి ఇవన్నీ వాడిపోయేవే, ఒట్టివని తండ్రి, మట్టిలోనికి పోయేవని తండ్రి మర్చిపోలేకపోతున్నాం దేవా. అమరత్వం కలిగిన కార్యం మా కొరకు జరిగిన తండ్రి మనసారా విశ్వసించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా క్రైస్తవులైన వారు, క్రైస్తవులు కానివారు తండ్రి ఎవరైతే ఈ మాటలు విన్నారో తండ్రి వారి హృదయాలను కదిలింప చేయండి. మీ కుమారుని చూడగలిగే మనసునివ్వండి తండ్రి. మీ కుమారుని యొక్క గాయాలు ఏమిటో తండ్రి ఒక్కసారి నిలబడి ఆలోచించి తమ్మును తాము ప్రశ్నించుకునే మనసును వారికి దయచేయండి. ఈ సభకు కారకులైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబానికి కావలసిన తండ్రి పరసంబంధమైన ప్రతి ఈవును మీరు అనుగ్రహించండి. మీ కుమారుని యొక్క సారూప్యతలోనికి ఆ కుటుంబాన్ని నడిపించండి. ఆ కుటుంబం ద్వారా ఇంకా అనేక కుటుంబాలను మీరు బలపరుస్తారని కోరుతూ, ఎవరైతే తండ్రి జన్మదిన వేడుక జరుపుకుంటున్నారో ఆ బిడ్డకు తండ్రి కావాల్సిన మంచి భవిష్యత్తును తండ్రి, ఆ బిడ్డకు కావాల్సిన ప్రతి పరసంబంధమైన ఈవుని మీరు అనుగ్రహించండి తండ్రి. మనుషుల దయలోను మీ దయలోను తండ్రి ఆ బిడ్డను వర్ధిలింపజేస్తూ మీ చిత్తానుసారమైన జీవితాన్ని ఆ బిడ్డకు అనుగ్రహిస్తారని కోరు. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను బలపరచండి. కేవలం గురిపెట్టి బతికే భాగ్యమును అందరికీ దయచేస్తారని అర్థిస్తూ నాతో పాటు వేదిక మీద కూర్చున్న సేవకులను, నాతో పాటు
సువార్త చేస్తున్న ప్రతి ఒక్క పరిచారకుడిని తండ్రి మీ ఉనికిలో మీ హస్తాల చేత కాపాడి బలపరిచి వారి సంఘాలను పరిచయను తండ్రి విస్తరింపచేయండి. ఎవరైతే మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని నిందించి గాయాలు చేస్తున్నారో తండ్రి వారిని క్షమించండి. వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి. వారికి మాకు తండ్రి మధ్య కటాక్షము కలగజేస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.